చెప్తున్నా రాసుకో రాసుకో. నీకు నీ పైకమాండ్ టికెట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వను. నామినేషన్ కూడా ఏరియాలో ఎయ్యనివ్వను. పూనం ట్వీట్స్ పవన్ ను టార్గెట్ చేయటం, ఫ్యాన్స్ కు కోపం తెప్పించటం కామన్ అయిపోయింది. అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కాగరడేమో కానీ నాయకుడు కాలేడు అంటూ పెట్టిన ట్వీట్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించిందే అంటూ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. పూనం కు పవన్ ఫ్యాన్స్ వార్నింగులు ఇచ్చినా తగ్గేదే లేదంటూ ట్వీట్స్ తో రచ్చ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. పూనం కౌర్ హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. ఈ అమ్మడి పేరు చెబితే సక్సెస్ఫుల్ మూవీ ఒక్కటి గుర్తుకు రాకపోయినా పవన్ గుర్తుకొచ్చేలా పరిస్థితి మారిపోయింది. సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కాపిస్తే నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా ఆకాశమే దిగి పడుతున్నా బిన్ లాదెన్ ఎదుటే నిలుచున్నా. మహేష్ త్రివిక్రమ్ మూవీకి ఏమైంది? లాస్ట్ ఇయర్ మొదలు పెట్టిన ఈ సినిమా ఇంతవరకు 30% కూడా పూర్తి కాలేదు. నిన్న కాక మొన్న స్టార్ట్ చేసిన ఎన్టీఆర్, బాలకృష్ణ, పవన్ సినిమాల షూటింగ్స్ నాన్ స్టాప్ గా జరుగుతున్నాయి. కానీ మహేష్ మూవీ మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లుంది. అసలు ఏం జరుగుతుంది? హావ్ ఎ లుక్. పట్టులగా నువ్వు కనికట్టు చేస్తా ఉంటే నేనుండబట్టలేక అరకన్ను పెట్టాలే. మిఠాలాగా తను అటా ఇటా చేస్తే బుట్టా ఇప్పుడు సర్దేసుకొస్తాలే. కమలి కుల్ఫీలు బర్ఫీలు ఇలా ఉన్నాయే, మరి చల్వాకి హల్వాలా అవ్వాకయ్యానే. స్వీట్ ఫ్యాక్టరీ తగిలి